ప్రజలకి ఏనాడు లేని విధంగా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ అని ఒకటి స్థాపించారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆగస్టు 2020లో ఇది స్థాపించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో పేదరిక నిర్మూలన, మన రాజ్యాంగంలోని పెద్దలు ఆశించినట్టు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి పౌరుడికి చక్కటి సేవలు అందించేటట్టు రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ఈ కార్పొరేషన్ స్థాపిస్తున్నట్టు ఆ రోజు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసి 2020లో కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినప్పుడు చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టడానికి కోసం, తప్పుదోవ తీసుకెళ్ళడానికి కోసం మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిశ్రా గారి దగ్గర నుంచి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొచ్చి ఈ కార్పొరేషన్కి చట్టబద్ధత ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఈ కార్పొరేషన్లు స్థాపించుకోవచ్చని ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి బ్యాంకుల ద్వారా మొదటి సంవత్సరంలోనే ఎవరు ఊహించని విధంగా 25,000 కోట్ల రూపాయల రుణాల కోసం వీళ్ళు మోసం చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా రుణాలు తీసుకున్నారు మొదటి సంవత్సరంలోనే. వీటికి భవిష్యత్తులో రీపేమెంట్ చేయడానికి బ్యాంకులు షరతు కట్టినప్పుడు ఎస్క్రో అకౌంట్ ఓపెన్లు చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వచ్చే రాబడి ట్యాక్సుల రూపంలో, అడిషనల్ ట్యాక్సెస్ రూపంలో ఇప్పుడున్న ప్రొజెక్టెడ్ రెవెన్యూని చూపించుకుంటూ ఇంకా అదనపు నిధులు మేము సేకరించుకుని ట్యాక్సుల రూపంలో ఈ రుణాలకి మేము రీపేమెంట్ చేస్తామని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులను ఒప్పించి రుణాలు తీసుకోవడం ప్రారంభించారు. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ అయితే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ఇట్ వయలేట్స్ ఆల్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్కి పూర్తి స్థాయిలో విరుద్ధంగా వ్యవహరించే కార్పొరేషన్ అని పార్లమెంట్లోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చి బ్యాంకులకి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ హెచ్చరిక జారీ చేసేటప్పటికే సుమారు 23,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్యాంకుల దగ్గర నుంచి ఆల్రెడీ తెచ్చేసుకుంది. ఈ 23,000 కోట్ల రూపాయలు దేనికి వాడారంటే అమ్మ ఒడికి, చేయూతకి, ఆసరా పథకానికి వీళ్ళు దాదాపు 7.75% నుంచి 9.5% వరకు వడ్డీలు కట్టుకుంటూ ఈ విధంగా రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ నిధులు మళ్లించారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది, ప్రజానికానికి ఉపయోగపడే సుదీర్ఘమైన ప్రణాళికతో రూపొందించిన కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేదు. ఈ 16,899 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకి వాడారు. వాళ్ళు తీసుకొచ్చిన 23,000 కోట్ల రూపాయలు అప్పు ఏదైతే తెచ్చారో ఆ 23,000 కోట్ల రూపాయల్లోంచి 16,899 కోట్ల రూపాయలు ఈ చేయూత పథకానికి, ఆసరా పథకానికి, అమ్మఒడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించింది. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఈ కార్పొరేషన్ యొక్క స్ఫూర్తి ఏంటి, ఆ నియమ నిబంధనల గురించి మీరు గతంలో ప్రస్తావించిన మాటలు ఏంటి, రాజ్యాంగానికి లోబడి ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తూ మేము బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకుని మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం ఉపయోగిస్తామని, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తామని మీరిచ్చిన హామీలకి విరుద్ధంగా ఈ నిధులన్నీ కూడా మీరు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలకి మీరు డైవర్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలకి సుదీర్ఘంగా
అన్యాయం చేసే విధంగా మీరు రాబోయే రోజుల్లో వచ్చే రాబడిని కూడా మీరు దీంట్లో చూపించి ఎస్క్రో అకౌంట్లోకి డైవర్ట్ చేసి ఈ ఇంట్రెస్ట్ పేమెంట్లు మేము కడతామని మీరు బ్యాంకులకి హామీ ఇచ్చారు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి పార్లమెంట్లో సమాధానం ఇస్తూ దీని గురించి మాట్లాడారో బ్యాంకులు తక్షణమే దీనికి వెనుకడుగేసి 23,000 కోట్ల రూపాయలు ఇచ్చిన దాంతో ఇంకా ఫర్దర్గా ఏమీ ఇవ్వకుండా కొంతమందికి ఆ రోజున సడన్గా తిరిగి వచ్చి ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని నమ్మలేమని తెలిసి ఆగడం జరిగింది. కానీ మీరు ఖర్చు పెట్టిన 17,000 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకి మీరు ఇచ్చింది, మిగతా 6,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఇది ఎవరి అభివృద్ధికి ఉపయోగపడింది? ఏ ఒక్కరి అభివృద్ధికి ఉపయోగపడింది? ఈ 6,000 కోట్ల రూపాయల గురించి ఎందుకు మీరు శ్వేతపత్రం విడుదల చేయరు? దీనికి జవాబు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ మీరు స్థాపించి చివరికి మీరు చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల అభివృద్ధి కార్పొరేషన్గా దాన్ని మార్చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన వ్యక్తి కేవలం అప్పుల కోసమే పరిమితమై ఒక కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. అప్పుల కార్పొరేషన్గా మార్చేశారు. స్థానికంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రతిరోజు వాళ్ళు ఎదురు చూస్తున్న కనీస వసతులు, సౌకర్యాలు, వాటి గురించి అసలు పట్టించుకోలేదు. ఎక్కడ కూడా రోడ్లు వేయలేదు. తాగునీటి కోసం గ్రామాల్లో ఎదురు చూస్తున్న రైతాంగాని కోసం సహాయం అందించడానికి పోయి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా సరైన రీతిలో ఈ నిధులు ఉపయోగించలేదు. దీంతో పాటు ఇంకా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే స్కూల్స్ కోసం, హాస్పిటల్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం నిధులు వాడుతున్నాం అని చెప్పి ఎక్సైజ్ రెవెన్యూస్ విపరీతంగా పెరిగేటట్టు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. 4 నెలల్లోనే మీరు చూశారు 41,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. 4 నెలల్లో మన రాష్ట్రం 41,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు. గతంలో పోలిస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు మద్యం అమ్మకాల ద్వారా మన రాష్ట్రంలో 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి. మరి ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు? ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు? ఏ ప్రాంతంలో మీరు అభివృద్ధి చేశారు? ఎక్కడైనా సరైన రీతిలో జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి మండల హెడ్ క్వార్టర్ పోయే రహదారి అయినా మీరు బాగు చేశారా? ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, కనీసం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాజెక్టుల్లో మనం పనిచేసుకుందామని ఎదురు చూస్తున్న రైతాంగానికి మీరు ఎక్కడైనా ఉపయోగపడ్డారా? ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా ఈ రోజు కూడా మనం చూసాం. ఇందాకనే నాకు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ పాపం మెసేజ్ పెట్టారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న వ్యక్తుల కుటుంబాల్లో పెన్షన్ ఇస్తున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకో దురదృష్టమైన పరిస్థితుల్లో దివ్యాంగులు ఉన్నా కూడా పెన్షన్లు ఆపేస్తున్నారు ఈ ప్రభుత్వం. మాకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా మేము ఉండదలుచుకోలేదు, మాకు అన్యాయం చేయబాకని అన్నా కూడా ప్రభుత్వం నిర్దాక్ష్యంగా పెన్షన్లు తగ్గించేశారు. జగనన్న కాలనీలో జరిగిన అవినీతి, ఆ విధంగా డబ్బులు మళ్లించి ఏ విధంగా మనందరూ తెలుసు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్పొరేషన్ ఏదైతే స్థాపించారో దాన్ని ఉపయోగించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదు. అసలు ఏమైపోయింది ఈ కార్పొరేషన్? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అంత హడావిడి చేసి 2020లో అద్భుతంగా అభివృద్ధి చేసుకొద్దాం మన రాష్ట్రం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీరు స్థాపించారే, ఈరోజు ఏమైపోయింది ఈ కార్పొరేషన్? కేవలం అప్పుల కోసమే పరిమితం అయిపోయి ఇది రాజ్యాంగం విరుద్ధం అని కేంద్ర ప్రభుత్వం అన్న తర్వాత దాని గురించి ఈ రోజున ఊసే లేదు, మాట్లాడిన వ్యక్తే లేదు. ఈ 6,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని మేము ప్రశ్నించడానికి కోసమే ఈరోజు మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. వ్యవసాయం, ప్రజల సంక్షేమం, మహిళా అభివృద్ధి, పిల్లలకి అద్భుతంగా మేము చదువులు చెప్తాం, ఎన్నడూ లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తాం అని చెప్పిన వ్యక్తులు ఈ రోజున కొత్తగా 840 బార్ లైసెన్సులు, కొత్త షాపులు పర్మిషన్ ఇచ్చి తెచ్చిన 41 కోట్ల రూపాయలు అప్పులే కాకుండా అదనంగా ఇంకో 40,000 కోట్ల రూపాయలు అప్పులు సేకరించడానికి కోసం
వీళ్ళు వేసిన ప్రణాళిక ఇది. కొన్ని జిల్లాల్లో అయితే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం మద్యం అమ్మకాలు పోల్చుకుంటే 70%, 40% పెరిగిపోయినాయి. ఇదేనా మీరు కోరుకున్న మద్యపాన నిషేధం? మర్చిపోయారా మీరు? బైబిల్ అన్నారు, భగవద్గీత అన్నారు, ఖురాన్ అన్నారు. మీ దగ్గర కాపీలు బహుశా మీ దగ్గర లేవేమో. మన రాష్ట్ర ప్రజలు పంపించాలి తనకి ఒక కాపీ, ముఖ్యమంత్రి గారికి ఒక కాపీ బైబిల్, ఒక కాపీ భగవద్గీత, ఒక కాపీ ఖురాన్ పంపించి దయచేసి ఒకసారి చదువుకుని మీరు గతంలో చేసిన ఉపన్యాసాల్లో ప్రమాణం స్ఫూర్తిగా మీరు చేసిన కొన్ని ఉపన్యాసాలు, రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి నేను ఓటు అడగనని చెప్పిన మాటలు ఏమైపోయినాయి ఈ రోజున? అసలు ముఖ్యమంత్రి గారు ఎందుకు వీటిపైన స్పందించరు? ఆనాడు మీ క్యాబినెట్లో లేని మంత్రులు ఈ రోజు మాట్లాడి మంత్రులుగా ఇవ్వగానే వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏమిటి? ఎందుకు ప్రజల్లో ఈ విధంగా మీరు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు తెచ్చిన రుణాలు ఈ 23,000 కోట్ల రూపాయలు, అందులో వచ్చిన లెక్కలు కేవలం 16,899 కోట్ల రూపాయలే ఈ రోజున మనకు లెక్కలు వచ్చినాయి. మిగతా 6,000 కోట్ల రూపాయలు మీరు తెచ్చిన అప్పుని ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరి కోసం ఖర్చు పెట్టారు, దీని గురించి శ్వేతపత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా సూటిగా లెక్కలతో సహా మనకు వచ్చిన సమాచారం మేరకు దీని గురించి లోతుగా అధ్యయనం చేసి నేను చాలా బాధ్యతతోటే మాట్లాడుతున్నాను. 23,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు తీసుకొచ్చారు, దాన్ని అప్పుల కార్పొరేషన్గా మార్చేశారు మీరు, అభివృద్ధి కార్పొరేషన్ కాస్త 16,899 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకి మీరు వాడారు. మిగతా 6,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? దానికి లెక్కలు కనపడడం లేదు. బుగ్గన గారు చెప్పాలి దీనికి సమాధానం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి దీనికి సమాధానం. సిద్ధంగానే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో సమాచారం అందించకుండా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చాలా స్పష్టంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కౌలు రైతుల ఆత్మహత్య విషయంలో కూడా నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరోకి గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం డేటా పంపించలేదు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి మన జిల్లాలో ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న సమాచారం మేము తెప్పించుకుంటే మాకే ఆశ్చర్యం కలిగించింది లెక్కలు చూసి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నిజాయితీగా, పారదర్శకంగా, అద్భుతంగా పనిచేస్తుందని ఆర్థిక మంత్రి గారు అంటే అది ప్రజల్ని తప్పుదో పట్టించడమే. అందులో నిజాయితీ లేదు, స్పష్టత లేదు. ఆ స్పష్టతనే మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ఏం చేసింది ఇప్పటి వరకు, దాని గురించి ఎవరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు ఈ రోజున? అంటే కేంద్ర మంత్రి గారే పార్లమెంట్లో ఇది రాజ్యాంగానికి విరుద్ధం, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్కి దారి తీస్తోంది, దీన్ని మేము ప్రోత్సహించాం, బ్యాంకులకి మేము ఉత్తరం రాశాం అన్నప్పుడు బ్యాంకులు అప్పుడు హడావడిగా దాన్ని ఆపేశాయి. కాబట్టి దాంట్లోనే సమాధానం ఉంది, అర్థం ఉంది. తెర వెనక ఎంత జరిగిందో, ఎన్ని మోసాలకి పాల్పడ్డారో, ఏ విధంగా ఈ నిధులు మళ్లించారో, అభివృద్ధి కోసం అని తీసుకొచ్చిన నిధులు సంక్షేమానికి ఎందుకు వాడారో తెలపాలి. ఆర్బిఎం లిమిట్స్ అనే ఆలోచనతోటే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు,
పక్కదారి నుంచి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం, ప్రజలకి తెలియకుండా రుణాలు తీసుకురావాలని ఒక ప్రయత్నం వీళ్ళు చేశారు. అవి ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ప్రతి పౌరుడు ఇందులో బాధ్యతతోటి పాపం వ్యవహరించాలనుకున్నప్పుడు భవిష్యత్తులో మన పైన పడే ట్యాక్సెస్ కానివ్వండి, మన పైన వచ్చే భారం కానివ్వండి, మామూలు విషయం కాదు. అంటే కొన్ని వ్యవస్థల్ని మనం నమ్మాలండి. క్యాగ్ ఆడిట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఒక రాష్ట్రానికే కాదు, భారతదేశంలోనే ప్రతి వ్యవస్థ పైన క్షుణ్ణంగా వాళ్ళు అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుని, కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి సీరియస్గా తీసుకుని స్పందించాల్సిన బాధ్యత ఉంటుందన్న నమ్మకంతో మన రాజ్యాంగాన్ని నమ్ముకుని మనం ముందుకెళ్తున్నాం. వ్యవస్థలు అన్నప్పుడు వ్యవస్థలకి వ్యక్తులకి తేడా ఉంటుంది అనే భావన చాలా సందర్భాల్లో మనం మాడుతూ ఉంటాం. వ్యక్తులకు సంబంధం కాదు, వ్యవస్థలు పటిష్టంగా ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భావిస్తాం మనం. కానీ ఈ సందర్భంలో ఏంటంటే వ్యవస్థలు బాగా ఉండాలంటే, బాగా పనిచేయాలంటే వ్యక్తులు కూడా అదే విధంగా బాధ్యతతోటి వ్యవహరించాలి. పోతే వ్యక్తులు దురాలోచనతోటి, అందులో ప్రత్యేకంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు దురాలోచనతో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం అయిన ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దీని గురించి స్పందించాలి. వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాలి, చక్కదిద్దాలి ఈ పరిస్థితిని. అంటే నేను అదే అన్నా కదా, ఇప్పుడు ఉదాహరణకి నాకు నేను టేకప్ చేసిన సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్. మీరు ఆ రోజు చెప్పారు దీని గురించి తీసుకొచ్చినప్పుడు ప్రతి 6 నెలలకి మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బయట పెడతామన్నారు. దేనికోసం ఇక్కడ మీరు అప్పులు తీసుకుంటున్నామంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా ఎకనామిక్ ప్రోగ్రెస్ కోసం, డెవలప్మెంట్ కోసం, ప్రాజెక్ట్స్ కోసం అని మీరు చెప్పారు. కానీ మీరు నిధులు మళ్లించింది ఎక్కడికి? ఈ 3 పథకాలకి. ప్రజలకేమో బటన్ నొక్కి నేను అద్భుతంగా పనిచేస్తున్నా అని చెప్తున్నారు. ఎక్కడ బటన్ నొక్కుతున్నారు మీరు? అక్రమంగా, అన్యాయంగా సమాచారం మీరు తప్పుదోవ తీసుకెళ్లి భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీరు తీసుకొచ్చిన రుణాలకి కట్టుబడి ఉండాలి కదా. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. అంతిమంగా ప్రజలు మోయాలి కదా ఈ భారాన్ని. ఎవరిచ్చారు మీకు అధికారం? 2025 వరకు మొన్న మీరు ఇచ్చిన షాప్ లైసెన్సులు 2025 ఆగస్టు వరకు ఈ షాప్ లైసెన్సులు వర్తిస్తాయని ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? అంటే ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ప్రజలు చూడరా వెనక ఏం జరుగుతుందో, ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో? ఖచ్చితంగా నేను ఈ సమావేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఎందుకు మీరు ఈ వివరాలు బయటికి తీసుకురారు? ఎందుకు మీరు రిపోర్ట్స్ బయట పెట్టరు? ఎక్కడికి పోయినాయి ఈ 6,000 కోట్ల రూపాయలు? ఎవరి అభివృద్ధి కోసం పోయినాయి 6,000 కోట్ల రూపాయలు? ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన అనుమానాలు కానీ, వాళ్ళు స్టాండర్డ్గా చేసే ఆడిట్లు కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సబ్మిట్ చేస్తారు క్యాగ్ వాళ్ళు. సో అది ఏంటంటే జనవరిలో ఇచ్చినా కూడా మన ప్రభుత్వాలు చాలా అద్భుతంగా శాసనసభలో ఆఖరి రోజే ప్రవేశపెడతారు క్యాగ్ రిపోర్ట్స్. అంటే ఆర్థికంగా మనకి రెవెన్యూ లోటు ఉందని, విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల సంక్షేమం కోసం మనం ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో
మనకి రావాల్సిన రెవెన్యూ సరిపోదనే ఉద్దేశంతో మనం క్యాపిటల్ బారోయింగ్స్ చేస్తాం. కానీ మీరు చేసే ప్రతి బారోవింగ్ ఎంతవరకు మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకెళ్తున్నారో మనం ప్రశ్నించాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గతంలో మీరు చూశారు, ఖచ్చితంగా 12%, 10%, 8% రాష్ట్ర బడ్జెట్లో కనీసం అంతవరకు కేటాయించి భారీ ప్రాజెక్ట్స్ కోసం, రోడ్ల నిర్మాణం కోసం, వంతెనల నిర్మాణం కోసం, బిల్డింగ్స్ కోసం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించేవి. కానీ వీళ్ళు ఈ 3 సంవత్సరాల్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సింగిల్ డిజిట్ కన్నా తక్కువైంది. సో ప్రత్యేకంగా ఎవరైనా దాని గురించి ప్రస్తావిస్తే వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మన జిఎస్డిపి ఏదైతే ఉందో మన రాష్ట్రంలో, దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జీడిపి రేషియోతో మనం పోల్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా మన జిఎస్డిపి అన్ని విధాలుగా భారతదేశంలో ఉన్న లెక్కలతో పోల్చుకుంటే మనమే ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు దుస్థితి మన రాష్ట్రానికి ఏర్పడింది. ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వలన, ఇండిసిప్లిన్ వలన చాలా ప్రాంతాల్లో తెలియని విధంగా సమాచారం దాచిపెట్టి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టుతోంది ఈ ప్రభుత్వం. ప్రజలే సమాధానం చెప్తారు దానికి. అంటే ఆర్బీఐ కూడా చాలా సందర్భాల్లో గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. డైరెక్ట్గా బ్యాంక్స్కి, స్పెసిఫిక్ కొన్ని బ్యాంక్స్కి ఇచ్చింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇచ్చింది. ఇది అవమానకరం ఎక్కడ అంటే, ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, జాగ్రత్త, వీళ్ళతో డీల్ చేసినప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని ఆర్బీఐ కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూని అయ్యి ఇచ్చింది గైడ్ లైన్స్. ఈ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయంలో కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ వీటన్నిటినీ వీళ్ళు దుర్మార్గంగా ఆలోచించి పక్కదోవన తీసుకెళ్లే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో భాగం ఇది. సో వ్యవస్థలు ఉన్నా, వ్యవస్థలు గైడ్ లైన్స్ ఇస్తున్నా, వ్యవస్థలు మనం ఏ విధంగా పని చేసుకోవాలని మనం చెప్తున్నా కూడా వ్యక్తుల పైన ఆధారపడి ఉంటుందనే విషయం నేను మీకు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మనం నిజాయితీగా భావితరాలను దృష్టిలో పెట్టుకుని మనం ఎక్కడ కూడా పొరపాట్లు చేయకూడదని మనం ముందుకెళ్ళినప్పుడు మనకి ఇటువంటి అవమానాలు, ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఇటువంటి సమాచారం మన దృష్టికి వచ్చినప్పుడు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలకు అర్థమయ్యే విధంగా, తద్వారా కేంద్రంలోని పెద్దలకు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థమయ్యే విధంగా ఇది చాలా తప్పు చేస్తున్నారు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకొచ్చి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటిపోయి భవిష్యత్తు ప్రకారం నెట్టే విధంగా ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ తోటి రాష్ట్రాన్ని పరిపాలించాలని చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. ఇది ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి రాబోతుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే గ్లోబల్ గా కూడా రిసెషన్ అంటున్నారు. రిసెషన్ అనే విషయం వస్తే ఇంకా మనకి ఉపాధి అవకాశాలు కోల్పోతాం, పెట్టుబడులు రావు, ఇతర దేశాల నుంచి వచ్చే ఎఫ్డిఐలు కూడా మనకి తగ్గిపోతాయి. వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇతర కార్పొరేషన్లో కూడా వీళ్ళు చేస్తున్న అన్యాయాలు, కొత్త కార్పొరేషన్లు పెట్టి వీళ్ళు తీసుకోవాల్సిన రుణాల గురించి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, వీటిని మనం అందరం కూడా అడ్డుకోవాలి. జనసేన పార్టీ 100% అభివృద్ధితో పాటు సంక్షేమం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంత ముఖ్యం అని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అనేక సందర్భాల్లో ప్రస్తావించాం. చాలా మంది పేదవాళ్ళు మనకి ఇంకా మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళని కొంతవరకు ప్రభుత్వం నుంచి మనం సహాయం అందించి, యువతకు మన ఉపాధి కల్పించేటట్టు మన సహాయం అందించి, మహిళలకి భరోసా ఇచ్చేటట్టు మన సహాయం అందించి, రైతాంగానికి అందరికన్నా ముఖ్యం అన్ని విధాలుగా ఆదుకుని వాళ్ళకు కూడా వ్యవసాయం చేయడానికి ధైర్యం ఇచ్చేటట్టు మనం పనిచేయాలి. దానికి అవసరమైన ఖర్చులు ఖచ్చితంగా ప్రభుత్వం మోయాలి. ఆ బాధ్యత తీసుకోవాలి.
అంతేగాని విచ్చలవిడిగా పనిచేసుకుంటూ పోతాం, ఈ లెక్కల అప్పులు మేము చెప్పాం అనే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ 3 పథకాలకి 16,899 కోట్లు మీరు ఇచ్చారు, దాన్ని నేను ప్రశ్నించడం లేదు. మిగిలిన 6,000 కోట్లు ఎక్కడ పోయినా నేను ప్రశ్నిస్తున్నాను. సంక్షేమం చేయాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి. కానీ మీ ఒక్కరికే కాదు అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరగాలి. మీరు ఒకసారి పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తీయండి. ఓటింగ్ వచ్చినప్పుడల్లా ప్రతి బిల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మద్దతు పలికారు. ప్రత్యక్షంగా అయినా సరే, పరోక్షంగా అయినా సరే. పరోక్షంగా ఎట్లా అంటే యాబ్సెంట్ అయిపోయారు. ఆ రోజున తెలివిగా ఓటింగ్ కన్నా ముందు బయటికి వెళ్ళారు. వాళ్ళకి కావాల్సిన మెజార్టీ వాళ్ళకి వచ్చింది. సంబంధించాల్సిన సందర్భంలో సంబంధించాం. అది సబబు కాదనే సందర్భంలో కూడా మేము మాట్లాడాం, ఖచ్చితంగా మాట్లాడాం. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎంత దారిపోయాం, మేము ఎంత దూరం పోయాం. పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమిత్ షా గారిని కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించి మేము మెమరాండం ఇచ్చాం. అదేవిధంగా రైతుల గురించి వాళ్ళు తీసుకున్న చట్టాల గురించి ఇంటర్నల్ మీటింగ్స్లో, అప్పుడు ఫిజికల్గా మీటింగ్స్ తక్కువ ఉండేవి, ఇంటర్నల్ మీటింగ్స్లో, వీడియో కాల్స్లో జాతీయ స్థాయి నాయకులతోటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా దాని గురించి ప్రస్తావించారు. అంటే రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని, శాసనసభ్యుల్ని ఎన్నుకున్నప్పుడు మేము ఎంతో బాధ్యతగా ఈ సమస్యలపైన ఏ విధంగా పోరాడతారో మీకే అర్థం అవుతుంది. ఎక్కడ వెనకాడడం, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిలబడే వ్యక్తి. ఈ సమస్యలపైన ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రశ్నించాల్సినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజలకి మేలు జరగాలి, మన రాష్ట్రానికి మంచి జరగాలి దాని అనే అంశంపైన మేము పోరాడుతున్నాం. 100%. అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదో 3 నెలల్లో జరిగిపోతుంది, 6 నెలల్లో జరిగిపోతుంది అనుకున్నారు కదా. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా ప్రకటించి. కొంతవరకు ఖచ్చితంగా మా ఒత్తిడి పనిచేసిందని మేము అనుకుంటున్నాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అడిగి కూడా అమిత్ షా గారిని కలిసినప్పుడు అడిగింది ఇదే. డిస్ఇన్వెస్ట్మెంట్ అంత హడాడిగా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్ మేకింగ్లోకి వచ్చింది. గతంలో జరిగిన లాస్ నుంచి ప్రాఫిట్ మేకింగ్లోకి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే మీరు కొంచెం పూర్తి వివరాలు తెప్పించుకొని మరొకసారి క్యాబినెట్లో దీని గురించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆ రోజు మేము కోరడం జరిగింది. అంశాలపైన మేము తప్పకుండా మాట్లాడతాం, అందులో ఎప్పుడు కూడా వెనకాడలేదు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అమరావతి విషయంలో కానివ్వండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల విషయంలో కానివ్వండి, అది స్పెషల్ ప్యాకేజ్ అనే పదం వాడపోయినా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వాడకపోయినా, మీరు మా రాష్ట్రానికి ఏ విధంగా మీరు అభివృద్ధి చెందేటట్టు మీ వంతు మీరు ఉపయోగపడతారు, కృషి చేస్తారు, సహాయం అందిస్తారు, దీని గురించి స్పష్టత ఇవ్వండి అని ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. 100%. పోలవరం ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ప్రాజెక్టు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు. అది ఎందుకు జరగడం లేదు ఇప్పుడు ఉన్న పాలకులు చెప్పాలి. వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు, శాసనసభలో ఇచ్చిన ప్రకటనలు, ఆల్రెడీ ఒక మంత్రి గారు వెళ్ళిపోయారు, ఇంకో కొత్త మంత్రి వచ్చారు. మరి వచ్చే సంవత్సరం కల్లా పోలవరం పూర్తి చేస్తాం, అప్పుడు మీరు ఎక్కడ ఉంటారో చూద్దాం అని చెప్పి ఛాలెంజ్ చేశారు కదా. మరి ఎక్కడ ఏమైపోయింది పోలవరం ఈ రోజున? అధ్యక్షుల వారు కోలుకున్నారండి కొంచెం. ఈ 13 తారీఖులో మనం ఇంకొకసారి మేము మీటింగ్లు పెడదాం అనుకున్నాం, కానీ వర్షాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం వచ్చింది. అందుకనే ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అధ్యక్షుల వారు ఇక్కడ మంగళగిరికి వస్తారు వచ్చే వారం. పర్యటన కంటిన్యూస్గా ఉంటుంది, దాని తర్వాత కంటిన్యూస్గా ఉంటుంది. కొంచెం వర్షాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మా మిత్రులు, సోదరులు ఏర్పాటు చేయాల్సిన దాన్ని చేసుకుందామని నిర్ణయించుకున్నాం. ముందు కడపకి వెళ్తున్నాం. కడపలో ఊహించని విధంగా 67 కౌలు రైతులు చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత.
నేను గతంలో 13 అన్నాను, అది కరెక్షన్. కొత్తగా వచ్చిన లెక్కల మేరకు పులివెందల్లోనే 41 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో తప్పకుండా కడపలో ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఈ 167 కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తారు.